ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనము చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క లేఖన భాగంలోకి వెళదాం. పరిశుద్ధుడు అయి ఉన్న ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుచున్నాం. జీవాధిపతి అయి ఉన్న ప్రభువా, జీవము కలిగిన దేవా, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుచున్నాం. ఆశ కలిగిన ప్రాణాన్ని నీవు తృప్తిపరిచే దేవుడు. అవి నీ మాటలు, జీవము కలిగిన మాటలు. దేవా, మోషేకిచ్చిన మీ సాన్నిధ్యాన్ని మాకు తోడించి ఈ మాటల ద్వారా మా హృదయాలను తృప్తిపరచమని ఘనతయు మహిమయు ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అయితే ధర్మశాస్త్రమైనది యేసు ప్రభువుల వారిని ఆయన శోధిస్తూ ఉంటారు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని ఆ యొక్క శాస్త్రులు, పరిచర్యలు వీళ్ళంతా కూడా యేసు ప్రభు వారిని పరిశోధన చేస్తూ ఉంటారు. ఆ అక్కడప్పుడు వాక్యము సెలవిస్తూ ఉన్నదే మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనము. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాడు. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనదియే ఇది ముఖ్యమైనది. మొదటిదినైనా ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనదే రెండవ ఆజ్ఞ. దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమయ్యున్నవని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రధానమైన ఆజ్ఞలు ఏంటంట? మొట్టమొదట పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. ఇప్పుడు చెప్పే సెబ్బెట్టు ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. దేవుని స్తోత్రాలు. ఏం చేయాలంట? ఈ రోజున ఈ ఆజ్ఞను మనం నెరవేర్చగలుగుతున్నామా? ఒకసారి వాక్యపు వెలుగులోకి వెళ్దాం. ధర్మశాస్త్రానికి, బైబిల్ అంతటికి ఆధారమైన పునాది ఇది. మొట్టమొదట పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను ప్రభువుని సేవించాలి, ఆరాధించాలి. ఇది మొట్టమొదటిది. రెండో స్థానం, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. ఎంతమంది ఇది అనుసరించగలుగుతున్నారు? ఈ ఆజ్ఞ బైబిల్లో ఇచ్చిన ఆజ్ఞ రెండవ ఆజ్ఞ. మనం దేవుని స్తోత్రాలు. ఆజ్ఞల్లో ఎన్ని ఆజ్ఞలు మనం నెరవేర్చగలుగుతున్నాం అన్నది పరిశోధన కావాలి. నిన్ను వలె నీ పొరుగువానిని పైకి ప్రేమించటం కాదు. పైకి ప్రేమిస్తున్నాం, ఏం బ్రదర్ ప్రైజ్ లార్డ్, అలా కాదు. దేవుని స్తోత్రం. ఇందులో చాలా మర్మంతో దాగి ఉన్న విషయాలు ఉన్నాయి. మనము క్రియారూపంలో చూపించాలి. దేవుని స్తోత్రాలు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎందరూ క్రియల్లో పెట్టగలుగుతున్నాం దీనిని ఒకసారి మనం నడవగలుగుతున్నామా? ప్రేమిస్తున్నామని మాట అంటాం కాదు, కానీ క్రియలలో కూడా చూపించినప్పుడే ఆ ప్రేమ అర్థమవుతుంది. ఎప్పుడు కూడా ప్రేమించిన వాడిని ప్రేమిస్తే దాంట్లో అర్థం ఉండదు. ఎవరితో అయినా కొత్త వారిని ప్రేమిస్తే దానిలో అర్థం ఉంటుంది అని యేసు ప్రభుల వారు కూడా సెలవిచ్చి ఉన్నారు. మనం ఎప్పుడైనా మనం మాట్లాడలేని వ్యక్తిని పలకరించామని, ఇంత ప్రేమగా మాట్లాడారు, వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు. ఎందుకు? ఆమె బాధలో ఉన్నది కనుక ఆమె ఎంతో పరామర్శించినట్టు. నేను స్తోత్రం. ఈ రోజున నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని విషయము మాట్లాడుతూ ఉంది. పైకి మాటల్లో ఉన్నది కానీ క్రియల్లోనూ చేతల్లోనూ అసలు లేనే లేదు. దేవుని స్తోత్రం. ఉందంటారా? ఉందంటారా? పైకి మాట్లాడుతున్నారంతే. చాలా 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 చోట్ల చూస్తున్నాం. అంతా ఎందుకు? సేవకులలోనే చూడండి. పెద్ద పెద్ద సేవకులు ఏమంటారో యూట్యూబ్లో మీరు చూస్తున్నారు కదా. మనకు ఉన్నది చిన్నదైనా సరే పెద్దవాళ్ళని విమర్శించడానికి యూట్యూబ్లో మనం ఎందరినో చూస్తున్నాం. సేవకులలో స్వార్థం వచ్చేస్తుంది, విశ్వాసుల్లో స్వార్థం,
ప్రేమ లేదు. అంత్య దినములలో ప్రేమ ఇంకెక్కడ ఉంది? నీ ఆజ్ఞ నెరవేర్చగలుగుతున్నావా? ఎంతవరకు దీన్ని క్రియలలో పెట్టగలుగుతున్నావు? ఎంతవరకు నిజముగా ప్రేమించగలుగుతున్నావు? నాకు నిజముగా మొర్రపెట్టు వారికి నేను సమీపముగా ఉన్నాను. నిజముగా మర్రపెట్టేవారు చాలా తక్కువైపోయారు. కల్మషముగా లేకుండా నడిచేవారు చాలా తక్కువైపోయారు. ప్రేమ చల్లారిపోయినది. దేవుని యొక్క రాకడికి ఇవన్నీ కూడా గుర్తులుగా కనబడుతున్నాయి. రోజు చేసి అలసిపోతాం. ఇంకే ఎలాగా ఉంటుంది. ప్రభు వస్తాడంట అప్పుడు దాకా అంత్య దినాల్లో ప్రేమ చల్లారిపోయింది. ఈ యొక్క ఆజ్ఞనైనా నీ నెరవేర్చగలుగుతున్నావా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నావా? లేదే. స్వార్థం, వారి సంఘము, వీరి సంఘము, వాళ్ళలో భేదము, ఆ మతము, ఈ మతము, ఈ కులము, ఈ వ్యత్యాసాలతో ప్రభువుని ఎలా ప్రేమించుతున్నావు? నువ్వు ఈ ఆజ్ఞను నీవు నెరవేర్చగలుగుతున్నావా? క్రియలలో పెట్టగలుగుతున్నావా? కులము, జాతి, మతం ఇవన్నీ కూడా నీకు అడ్డొచ్చేస్తున్నాయి. మరి నిన్ను వారి నీ పొరుగు వారిని ఎలా ప్రేమించగలుగుతావు? దేవుని ఎలా ప్రేమించగలుగుతావు? చాలా చాలా దూరం అయిపోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆజ్ఞను మనలో ఉందా లేదో చూడాలి. ఎదుటి వ్యక్తి ఎవరైనా వచ్చారనుకో, మనం ఏం చేయాలి? మాట్లాడి రైజులాడి చెప్పి అలా పరామర్శిస్తే వాళ్ళకు సంతోషంగా ఉంటారు. మనకెందుకు లేని ముఖం తిప్పి వెళ్ళిపోతే అన్యుడికి నీకు ఉన్న తేడా ఏమీ లేదు. అన్యుడితో సమానమునివని వాక్యం చలవిస్తుంది. దేవుని బిడ్డగా నీవు చలామణి అవుతూ ఇతరులను ప్రేమించలేని తత్వం నీలో లేదా? నీ మనస్సును మార్చుకో, నీ హృదయ తలంపులను మార్చుకోమని వాక్యం చలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలా, ఇంకా ఎంతకాలం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే తత్వం నీలో లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చే వారిగా లేమని అర్థం. 133వ కీర్తన మొదటి వచనంలో అక్కడ వచనం ఉంటుంది. ఏమని ఉంటుందంటే 133వ కీర్తన, సహోదరులారా ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం. దేవుని స్తోత్రం. పైకి మాటే దేవుని స్తోత్రం. ఏంటండి? పైకి మాటలే. ఈ రోజున కలవగలుగుతున్నామా? ఎక్కడికక్కడే జగడములు, దెబ్బలాటలు. పైకి ఏదో మాట్లాడుతున్నామంతే. బ్రతికున్నానని పేరు మాత్రం ఉన్నది నీకు. నీవు మృతుడవే. సహోదర ప్రేమ ఎక్కడ చల్లారిపోయి ఎదుటి వ్యక్తిని ప్రేమించలేకపోతున్నావు. ఎదుటి వ్యక్తితో ఐక్యత లేకపోతున్నావు. నీవు దేవుని కార్యాలను ఎలా చూడగలుగుతావు? దేవుని యొక్క శక్తిని ఎలా పొందుకుంటావు? ఆ యొక్క ప్రేమని ఎలా అనుభవించగలుగుతావు? ఒక్కసారి నిన్ను నీవుగా యాజ్ఞను నువ్వు నెరవేరుస్తున్నావా? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించమని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఇంకా ఎంతకాలం మార్పు లేని జీవితము. ఒకవేళ ఐక్యత కలిగి నీవు జీవించినట్లయితే అక్కడ ఏ ఆశీర్వాదం ఉన్నదో తెలుసా? ఆరోను తల మీద ఏమిటంట? కారుచున్న తైలం, పరిమళ తైలం వలె ఉంటుంది. అభిషేకానికి గుర్తున్నది. కింద ఆశీర్వాదానికి గుర్తు ఉన్నది. ఐక్యతలో అభిషేకం ఉన్నది. ఐక్యతలో ఆశీర్వాదం ఉన్నది. ఈ ఆశీర్వాదము, అభిషేకాన్ని నీవు పోగొట్టుకుంటున్నావు. ఐక్యతగా ఉండలేకపోతున్నావు ఇతరులతో. ఐక్యత, ప్రేమ లేకుండా నీవు జీవిస్తున్నావు. అందుకే దేవుని నుంచి వచ్చే అభిషేకం, ఆశీర్వాదాలన్నీ కూడా పోగొట్టుకుంటున్నావు. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించవలని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తుంది. ఐక్యత లేకుండా ప్రేమించలేము. ప్రేమ లేకుండా ప్రేమించలేము. పైకి మాటల్లోనే
చాలామంది క్రియలలో పెట్టలేకుండా ప్రేమిస్తున్నావు అంటున్నాం. ఈ యొక్క ఆజ్ఞను మనం నెరవేరిస్తే ఏమవుతుందంట? ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా నెరవేర్చిన వారం అవుతాం. ప్రేమను గురించే బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది. ప్రేమ లేనివాడు నావాడే కాదని ఇక్కడ స్పష్టంగా తేల్చేస్తుంది. ఆయన వారు కాదు. యేసుక్రీస్తుకు కలిగిన ప్రేమను నీవును కలిగి ఉన్నప్పుడే ఈ ఆజ్ఞను మనము నెరవేర్చిన వారం అవుతాము. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రతి ఒక్క విషయాల్లో ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేయాలి. ఆధ్యాత్మికంగా మనము నడవాలి. ఈ ఆజ్ఞని నెరవేర్చగలుగుతున్నానా? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపగలుగుతున్నానా? ఈ రెండో ఆజ్ఞని నేను నెరవేర్చగలుగుతున్నానా? నో, ప్రేమ లేదు ఈ రోజున. పైకి మాటలు అంతవరకే, క్రియలలో మాత్రం ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగువాడు. పొరుగువాడు ఎవడండి? అసలేని పొరుగువాడు ఎవడు? పొరుగువాడిని ప్రేమించాలంట. పొరుగువాడు ఎవడు? పొరుగువాడిని ప్రేమించాలి. ఎవరు అతను పొరుగువాడు అంటే? ఎటువంటి వాడిని ప్రేమించాలి? నేను స్తోత్రం, నేను వాక్యంలో చూపెడతాను ఆ మాట. పొరుగువాడు ఎవడు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మాట సెలవిస్తూ ఉంటాడు. లూకా సువార్త 10వ అధ్యాయము 10వ వచనము 28వ వచనము, 10వ అధ్యాయము 28వ వచనము. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చెయ్యుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పెను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచగనుగోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగెను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగునని లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూసి ప్రక్కగా పోయెను. సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతను పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయును ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి అతని వాహనం ఎక్కించి ఒక పూట కుళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతనిని పరామర్శించాను. దేవునికి స్తోత్రం. ఎవరండి ఇప్పుడు పొరుగువాడు? దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? అతడు మాత్రం నేను నీతి కార్యాలు అన్నీ చేస్తున్నాను, ప్రభువులో అన్నీ సక్రమంగా నెరవేరుస్తున్నాను, ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నీ నేను నెరవేరుస్తున్నాను అని ధర్మశాస్త్రోపదేశకుడు అనుకుంటున్నాడు. అన్నీ నేను నీతిమంతుడని అయిపోయానని అనుకుంటున్నాను. ఈ రోజున చాలామంది నేను భక్తి పరుడును భక్తి రాలును అని అనుకుంటున్నావేమో. నిన్ను నీవు అనేసుకుని నీ భక్తిని మోసం చేస్తుంది నిన్ను. ఇంకా ఎంతకాలం దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం లేకుండా, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించమైన వాక్యమును నెరవేర్చకుండా నీ ఆత్మీయమైన అడుగుజాడల్లో నువ్వు ముందుకు సాగుతున్నట్లయితే ఈ ఆజ్ఞను మొదలట నెరవేర్చాలి. అక్కడికి వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ పొరుగు వారు ఎవడంటే అప్పుడు చెబుతూ ఉన్నాడు ఏమిటంట, ఒక మనుషుడు యెరూషలేము వెళుతూ ఉండగా అతన్ని కొట్టి కొర ప్రాణంతో పడి ఉన్నాడంట. ఒక ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఆ ప్రాంతానికి పడిపోయినప్పుడు అతను ఏం చేశారు? అక్కడ ఎవరు వచ్చారంట? మొదట ఎవరు వచ్చారు? యాజకుడు వచ్చాడంట. ఎవరు? దేవుని సేవకుడే. తర్వాత ఎవరు వచ్చారంట? లేవీయుడు వచ్చాడంట. మొదట ఎవరు వెళ్ళారు? వీళ్ళ నిజమైన పాస్టర్లు అంటారా? తర్వాత ఎవరు వెళ్ళారు? లేవి గోత్రం వారు, యాజక కులం వారు, దేవుని పరిచర్య చేసేవారు, దేవుని పనులు చేసేవారే
పొరుగు వాడిని ప్రేమించలేకపోతే మరి నీవు నేను ఎలా ప్రేమించాలో ఒక్కసారి ఆలోచన చేయి. మనం నీతిమంతులం అనుకుంటున్నాం, మన భక్తి గొప్పది అనుకుంటున్నాము, మన ఆలోచనలు గొప్పవి అనుకుంటున్నాము, నేను అన్నీ కరెక్ట్గా జీవిస్తున్నానని అనుకుంటున్నావు. ఒక ఆజ్ఞను నువ్వు నెరవేర్చగలుగుతున్నావా? ఈ వాక్యానుసారమైన ఆజ్ఞను, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించగలుగుతున్నావా? ఎవరైనా ఎక్కడైనా పడిపోయారు అనుకోండి, పక్కనే కొందరు ఏం చేస్తారో తెలుసా? వాడిని ముట్టుకుంటే మనకంటుకుంటుంది అనేసి ఆడు కొర ప్రాణంతో ఉంటే కనీసం నీళ్లు కొట్టి కనీసం రక్షిద్దామన్న ఇంగిత జ్ఞానము కూడా ఉండదు కొందరికి. ఆడు బ్రతుకుతాడండి. ఒకవేళ అలాగే నువ్వు చూస్తూ వెళ్ళిపోయావంటే నన్ను పోలీసు వాళ్ళు పెట్టుకుంటారు, ముందు వీడు ప్రాణాన్ని కాపాడు కూడా. అది కాదు మనకు ప్రాముఖ్యం. అతనిని కానీ నీళ్లు కొట్టి మనం లేపినట్లయితే పడిపోయిన వ్యక్తికి ప్రాణం పోసిన వారం అవుతాం. అది నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించటం అంటే. దేనికి స్తోత్రాలు. బాధలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళగలుగుతున్నావా? పరామర్శించగలుగుతున్నావా? మంచి సమరయుడులాగా వెళ్ళావా? గాయానికి కట్టుకట్టావా? నూనె రాసావా? ద్రాక్షరసం ఇచ్చావా? అతను పరామర్శించావా? నిన్ను వలె నీ పొరుగు వానిని పరామర్శించగలుగుతున్నావా? ప్రేరిక మాత్రము క్రైస్తవుడును, ప్రేరిక మాత్రము గొప్ప భక్తులు మనం చెప్పుకుంటున్నావేమో. ఎంతవరకు నీ బతుకు మారకుండా, నీ జీవితము మారకుండా అక్రమైన దారిలో జీవిస్తున్నావు. ఎవరైనా గాయపడినప్పుడు వెళ్ళాలి, ఆ గాయానికి కట్టు కట్టాలి. అబ్బే నాకు అంటుకుపోద్దయ్యా రక్తమా, అబ్బే నాకు వచ్చేస్తుందా నీరసము. ఇంకా నిజమైన నీ క్రైస్తవ తత్వములో నీ సహాయం చేయకపోతే మనం నిజమైన భక్తులము కానే కాదు. ఎదుటి వ్యక్తిని బాధలో ఉన్నప్పుడు, గాయముతో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? సహాయకులుగా క్రియరూపములో చేయాలి. మంచి సమరయుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు, ఆ గాయాన్ని కట్టాడు. ఆయన ఒక గాడిద మీద ఎక్కించి పూట కొళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళి కొంచెము డబ్బులు ఇచ్చి అతను బాగు అయ్యే వరకు అతనిని చూడమని అతని దగ్గర పెట్టాడు. అలా పెట్టి వెళ్ళిపోలేదు, అతనికి కావలసినటువంటి ఖర్చులకు కూడా డబ్బులు ఇచ్చి వెళ్ళాడు. క్రియరూపంలో బాధల్లో ఉన్న వారికి మనం ఏమన్నా చేయగలుగుతున్నామా? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపగలుగుతున్నామా? నీ అంతటా నీవే జీవిస్తున్నావా? అవన్నీ నాకెందుకులే, మందిరానికి వెళ్ళేస్తే సరిపోదేమిటి? అవన్నీ అలాగే చెప్తారు వాళ్ళు. క్రియలలో లేకుండా భక్తిని, విశ్వాసాన్ని మనం కాపాడుకోలేము. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతికి అయినది. మరి మనం ఎవరని నమ్మాలి? మనం ఎలా నడవాలి? మనం ఎలా జీవించాలి? ఒక ఆజ్ఞనైనా జీవించగలుగుతున్నామా? ఎవరికైనా సహాయము బాధల్లో ఉన్నవారికి చేయగలుగుతున్నామా? నీకున్న దానిలోను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి నిన్ను నీవుగా ఆలోచించుకోండి. మన ఆత్మీయమైన జీవితాన్ని దేవుని రాకడ వరకు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమిద్దాం, క్రియల్లో చూపెడదాం, దేవుని బిడ్డగా జీవిద్దాం. ఇకనైనా మారు మనస్సు పొంది, రక్షణ పొంది దేవునిలో నడవాలి. ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆజ్ఞలకు మనము లోబడాలి. అప్పుడే దేవుని యొక్క రాజ్యములోనికి మనకి దారి, దేవుని స్తోత్రాలు, మార్గం దొరుకుతుంది. నీ ఇష్టానుసారంగా వాక్యములో ఉన్న ఆజ్ఞలను నెరవేర్చకుండా 10 ఆజ్ఞలు ఎన్ని ఆజ్ఞలు నెరవేర్చావు? దేవుని రాజ్యం వెళ్ళాలంటే మనము మార్కులు రాకుండా పాస్ అవుతామండి? అవు. ఒక జాబ్ కావాలంటే ఇంత పర్సంటేజీ రావాలని ఉంటుందా లెక్క? అది రాకుండా వాడు జాబ్ ఇవ్వడు. నీ చదువు సరిలేదని ఏం చేస్తాడు? పక్కకు పెడతాడు. దేవుని యొక్క భక్తులను కూడా అంతే. వాక్యానుసారమైన జీవితం లేకుండా, వాక్యానుసారంగా నడవకుండా, నీ ఇష్టానుసారంగా నువ్వు అడుగులు వేస్తే దేవుని రాజ్యంలోనికి దారి మాత్రం ఉండదు. అక్కడ వెనక్కి నెట్టవేయబడతాం. ఇక్కడ మన ఆత్మీయమైన జీవితము వాక్యానుసారంగా మనం కట్టుకున్నట్లయితే మనం దేవుని రాజ్యంలోనికి వెళ్ళగలుగుతాం. అందుకు దేవుని యొక్క ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వానిని మనం ప్రేమించినట్లయితే దేవుని యొక్క రాజ్యంలో మనం చేర్చబడతాం.
దేవుని పిల్లలుగా అర్హులవుతాం. ఆ ఆజ్ఞను క్రియారూపంలో మనం చూపించాలి. మనం ఎవరిని దూషించకూడదు, దేవుని సేవకులను దూషించకూడదు, గౌరవించాలి. అది దేవుడు చూసుకుంటాడు, నీకెందుకు వారిని వీరిని విమర్శించటం. దేవుడు ఎవరికి ఎంత ఇచ్చాడో అంతే. అది ఆ వరాలను ఉపయోగించుకుంటూ భయముతోను భక్తితోను మనం జీవించాలే కానీ తప్ప దేవుని యొక్క ఆజ్ఞలలోను అడుగు జాడలలో మనం నడుస్తూ మనం జీవిద్దాం. ఏం చేద్దామంటే రెండవ ఆజ్ఞను మనము నెరవేర్చే వారిగా ఉండాలని వాక్యం వస్తుంది. నిన్ను వలె ఈ పొరుగు వానిని ప్రేమించి దేవుని యొక్క రాజ్యానికి మనందరమును వెళ్ళేవారిగా క్రియారూపముగా మంచి సమరయుని వలె మనం జీవించాలని వాక్యం వస్తుంది. దేవుని స్తోత్రాలు. ఈ సమయంలో కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయి ఉన్న ప్రభువా, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుచున్నాం ప్రభువా. ధర్మశాస్త్రం అంతట్లో రెండవ ఆజ్ఞ నాయన ప్రభువా ప్రధానమైనది. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించవలనేది అని స్పష్టంగా మాకు తెలియపరుస్తుంది. ఆ ఆజ్ఞను నెరవేర్చే బిడలుగా నాయన, నీలో నడిచే బిడలుగా మా సంఘాన్ని, మమ్మల్ని, అనేక మంది మా ఆత్మీయమైన జీవితాలు క్రియారూపంగా నెరవేర్చే వారిగా జీవించే కృప ధన్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఘన మహిమా ప్రభావములు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్